మార్నింగ్ ఏ టైంకి బయలుదేరారమ్మా? 8 o'clock అండి కింద. ఇది ఎన్నో ప్రదక్షిణమ్మా మీరు? మూడోదండి. మూడోసారి. ఏం కష్టం అనిపించట్లేదు? లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గొడిచెర్లండి. కొడిచెర్ల అంటే తుని దగ్గర అండి. తుని దగ్గర. ఓకే. ఏ టైంకి బయలుదేరారు మీరు మార్నింగ్? మేము ఉదయం 10 గంటలకు బయలుదేరాం. అవునా? ఇంటికాడ అయితే 6 గంటలకు బయలుదేరాం. అంతే దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చారా ఏంటి? కాదు. ఆటోమే వచ్చాం. దర్శనం అయిపోయిన తర్వాత మేము నడుతున్నాం మాలుగాని. ఇది ఎంతో సంవత్సరం అనిపిస్తుందా ఈ దర్శనం? అన్నీ బాగానే ప్రదక్షిణాలు అన్నీ చుట్టూ దర్శనం కూడా చాలా బేగా అయిపోయింది. మేము 10 గంటల నుంచి వచ్చామండి. 10 గంటల నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరాము. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఎవరైతే టెంపుల్ ప్రెమిసెస్లో వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు చక్కగా లేడీస్కి కావచ్చు అందరూ కూడా మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి అడుగున కూడా ప్రతి ఒక్కరు కూడా ధర్మంగా అందరూ కూడా వాళ్ళకి తగిన రీతిలో సహాయం చేస్తున్నారు. ఫుడ్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, అన్ని రకాలుగా కూడా చాలా సూపర్గా ఉంది. 32 కిలోమీటర్లు నడిచే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చాలామంది సంస్థల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చాలా ధన్యవాదాలు. అది తూర్పు కాకినాడ జిల్లా చెందుర్తి అండి, వలపురం ఏ మండలం. టైంకి బయలుదేరారు? మేము ఉదయం 9కి స్టార్ట్ చేసాం. ఇది 4వసారి. ముందు వచ్చిన 3 సార్లు ఫలితం దక్కిందా? ఫలితం అంటే ఏముందండి, ఫలితాన్ని ఆశించి మనం ఎలాంటివి ఏం చేయకూడదండి. దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి, కానీ మనం ఏదో ఆశించి మనం ఎలాంటివి చేయకూడదు. ఎంత సమయం పట్టచ్చు అనుకుంటున్నారు? ఇంకొక అప్రాక్సిమేట్గా 5 hours పట్టచ్చు. కష్టం అనిపిస్తుందా? దేవుడి సన్నిధిలో కష్టం అంటూ ఏమి ఉండదు, అంతా ఆయనే చూసుకుంటాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి వచ్చామండి. ఏలూరు నుంచి. ఏ టైంలో మీరు బయలుదేరారు? ఉదయం 9కి. ఉదయం దర్శనం అమరావతి ఇది ఏపీ ఎక్స్ప్రెస్కి వచ్చాము. స్టేషన్లో దిగి ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకొని టిఫిన్లు అవి చేసి 9కి బయలుదేరాం. మేము గాజువాక నుండి వచ్చామండి. ఏ టైంలో బయలుదేరారు? మార్నింగ్ 9 o'clock బయలుదేరాను. ఓకే. ఇది ఎన్నో ప్రదక్షిణ మీరు చేయటం? ఇది 5వదండి అది. ముందు 4 సార్లు ఏదో కోరికతో పళ్ళు దక్కిందండి. కష్టాలన్నీ పోతాయండి. ఏమనుకుంటే అవి అవుతాయండి.